ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అంటారు. అదే లక్ష్మీదేవిని పెళ్లి పేరుతో ఇంటి నుండి పంపడానికి అన్నదమ్ములు గొడవ పడతారు, ఆస్తుల్ని అమ్ముకుంటారు. అసలు నేను అనేదే లేకపోతే ఇక ఇవేమీ ఉండవు కదా. ఏరా శ్రీను, నువ్వు పట్టిందల్లే బంగారమేరా. చాలా బాగుందిరా పైరు. ఎవరేమన్నా చిన్న చిరునవ్వుతోటి సమాధానం చెప్తావు చూడు, అదిరా నీ గొప్పతనం. ఏంట్రా నాతో పని ఏమైనా ఉందా ఏంటి? ఇలా ముక్కు సూటిగా మాట్లాడతావు చూడు, అందుకనే ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వంటే గౌరవం. విషయం ఏంటో చెప్పరా హరి. తమ్ముడిని ఎంబీబీఎస్ చదివించావుగా, వాడు ఎలా ఉన్నాడు? ఎంబీబీఎస్ కాదులేరా, ఎంబీఏ వాడు చదివింది. ఏదో ఒకటి పెద్ద చదువే చదివించావు కదరా. వాడి పెళ్లి కూడా చాలా ఘనంగా చేసావు. వాడికి ఎవరున్నారా? అమ్మైనా నాన్నైనా నేనేగా. అందుకేగా ఇప్పటికి కూడా ఇద్దరు కలిసే ఉంటున్నారుగా. అన్నీ బాగానే ఉన్నాయి, వాడికి కూడా పిల్లలుంటే బాగుండేదిరా. పిల్లలంటే గుర్తొచ్చింది, నీ కూతురు ఏం చదువుతుందిరా? డిగ్రీ అయిపోయింది, ఇంట్లోనే ఉంటుంది. డిగ్రీ అయిపోయింది అంటున్నావుగా, ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేలేకపోయావా? మరి నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది, చూడమంటావా? పెళ్ళంటే మంచి సంబంధాలు మనం కావాలనుకున్నప్పుడు దొరుకుతాయేంట్రా? రేయ్, నువ్వు చెబుతున్నది కరెక్టే గాని కట్నాలు కానుకలు ఉంటాయి కదరా. అదేంద్రా, ఈ చేనుంది కదా. ఒరేయ్, ఇది తమ్ముడు నాది ఇద్దరి పేరు మీద ఉంది కదరా. రేయ్, ఉన్న 2 ఎకరాల్లో నీ తమ్ముడు చదువులంటూ నాకే 1 ఎకరం అమ్మావు కదరా. ఇప్పుడు నీ కూతురు పెళ్ళంటే ఉన్న ఎకరం భూమి ఇద్దరిదంటావేందిరా? వాడు భవిష్యత్తు బాగుండాలని చదివించానురా. మరి నీ కూతురు భవిష్యత్తును గురించి ఆలోచించవా? నా కూతురు వాడి కూతురు అని కాకుండా మా కూతురులా పెంచుకున్నావురా దాన్ని. ఎలా పెంచినా ఒకటి చేతిలో పెట్టాల్సిందే కదా, అదేదో మంచోడి చేతిలో పెట్టమంటున్నాను. సరే, నీకు తెలిసినోళ్ళు మంచి సంబంధం అంటున్నావు కాబట్టి ఇంట్లో ఒకసారి మాట్లాడి చెప్తా. కట్నంగా భూమి కావాలన్నారు అనుకో, ఈ చేను రాసిద్దాం. లేదు, డబ్బే కావాలంటే నేనున్నానుగా. సరే, భోజనానికి మీ చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. సరేరా. పద, పద. పద్మా, భోజనం పెట్టు. ఒక నిమిషం ఇలా కూర్చో, మాట్లాడాలి. మంచినీళ్ళు తెస్తానండి. ఇప్పుడు చెప్పండి. ఇందాక మన పొలం దగ్గరికి హరి వచ్చాడు. వాడికి తెలిసిన సంబంధం ఉందంట, మన శ్రావ్యకి అయితే బాగుంటుందన్నాడు. మరి వేరేమన్నారు? నేనేమంటానే, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఎక్కడున్నాయిరా అన్నా. పరిస్థితులు ఎలా ఉన్నా పెళ్ళైతే చేయక తప్పదుగా. వాడు అదే అన్నాడు, అవసరమైతే కట్నం కింద పొలం రాసిద్దాం అన్నాడు. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందండి. తప్పని కాదు, ఉన్న పొలం ఏమో ఉమ్మడి పొలం, తమ్ముడు ఏమంటాడా అని ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన ఇప్పుడు కాదు. మీ తమ్ముడు చదువులంటూ ఇంతకు ముందు ఎకరం పొలం అమ్మావు చూడు, అప్పుడు ఆలోచించాల్సింది వెనక ఒక ఆడపిల్ల ఉందని. అబ్బా ఆపవే, సాయంత్రం వాడు వచ్చాక మాట్లాడతాలే. అరే వెంకట్, ఏరా వెంకట్, బాగున్నావా? ఎరా బ్రహ్మం, చూసి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడొచ్చా ఊళ్ళోకి? నేను వచ్చి 2 రోజులైందిరా. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నేనా, ఆఫీస్ నుండి వస్తున్నారా, భోజనానికి ఇంటికి వెళ్తున్నాను. అవునా, ఏం కంపెనీరా? నన్ను కూడా పార్ట్నర్గా చేసుకోరా. అంత సీన్ లేదులేరా బాబు, నేనే వేరేవాడు ఆఫీస్లో పనిచేస్తున్నాను. అదేంట్రా, ఎంబీఏ చేసావుగా, సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకోక నువ్వెవడి కిందో పని చేయటం ఏంట్రా? మన ఏరియాలో ఇండస్ట్రీలు ఏమి నడుస్తాయిరా? మన ఏరియాలో ఇండస్ట్రీలు నడవ్వా? ఏం మాట్లాడుతున్నావురా, నేను చూపిస్తారా?
ఇది మాకు తెలిసిన కుర్రోడి కంపెనీరా. ఎంత బాగా నడుస్తుందో చూసావుగా. అవునరా, చూశాను, చాలా బాగా నడుస్తుంది. పదా లోపలికి వెళ్ళి చూద్దాంరా. చూడరా, ఈ మెటీరియల్ తీసుకొచ్చి ప్లాస్టిక్ బొమ్మలు తయారు చేస్తారు. ఇలాంటిది ఏదైనా పెట్టుకుంటే మన ఊర్లో మనమే కింగులా బతకొచ్చురా. అరే, మనం కూడా ఇలా పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందిరా? ఏముందిరా, ఒక 50 లక్షలు అయితే మంచిగా ఉంటుంది. 50 లక్షల? అంత పెద్ద అమౌంట్ అంటే నీకు ఆ అమౌంట్ పెద్దదనిపిస్తే నేను ఒక హాఫ్ పార్ట్నర్గా జాయిన్ అవుతారా. 25 లక్షలైనా నేను ఎక్కడి నుంచి తేవాలరా? అదేంటి, నీ పొలం ఉంది కదరా. ఉంది, కానీ అది ఉమ్మడిగా అన్నయ్య పేరు మీద నా పేరు మీద ఉంది కదరా. మీకున్న 2 ఎకరాల్లో 1 ఎకరం మీ అన్నయ్య అమ్మేసుకున్నాడు కదా, మిగిలింది నీదే కదా. అవును, ప్రస్తుతం ఆ ఎకరం ఇద్దరి పేరు మీద ఉంది కదా. ఉంటే మాత్రం ఏమైంది, నీది నీకు రాసియమని అడుగు. సరేరా, సాయంత్రం అన్నయ్యతో మాట్లాడతా. అరే, ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఏదైనా ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోకపోతే జీవితాంతం మిడిల్ క్లాస్ బతుకు బతకాల్సిందేరా. ఈ రోజు ఖచ్చితంగా అన్నయ్యతో మాట్లాడతారా? అది అలా అన్నావు, బాగుంది. ఇక్కడి నుంచి మన లైఫ్ చేంజ్ అవబోతుంది. రారా. లక్ష్మి, భోజనం పెట్టు. లక్ష్మి, ఒక నిమిషం ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంటి, నాకు కూడా గోరుముద్దలు తినిపిస్తారా? అదేం కాదులే, కానీ ఇప్పుడే ఇంటికి వస్తుంటే మా ఫ్రెండ్ బ్రహ్మంగాడి కలిశాడు. అన్నయ్య చూసి 4 రోజులు అవుతుంది. భోజనానికి ఇంటికి తీసుకురావాల్సింది కదా. అరే, నేను చెప్పేది వినవే. సరే సరే, ఏంటో చెప్పండి. ఇలా ఎంతకాలం ఉద్యోగం చేస్తావు, ఏదైనా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కదా అని సలహా ఇస్తున్నాడే. అవును, నిజమే కదా. మీరు చదివిన దానికి మీరు చేస్తున్న ఉద్యోగానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? కరెక్టే, కానీ మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే డబ్బు కావాలి కదా, దానికి పొలం అమ్మాల్సి వస్తుంది. అయితే బావగారితో మాట్లాడండి. రావ్యా, అన్నం తిన్నావమ్మా? లేదు చిన్నాన్న, తినాలి. సరే, ఇలా కూర్చో. మొత్తం నాకే పెడుతున్నావు చిన్నాన్న, నువ్వు తిను. తింటాలే గాని నువ్వు తినను. అయ్యో, కూతురు అన్నం పెట్టేసరికి చిన్నపిల్లల్లా మూతి కంటించుకుంటున్నాడు చూడు. వెంకట్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. రారా, కూర్చో. చెప్పండి అన్న. ఈరోజు హరి కలిసాట్రా. మన శ్రావ్యకి పెళ్లి సంబంధం ఉందని చెప్పాడురా. కట్నం విషయానికి వస్తే పొలం రాసిద్దాంలే అన్నాడు. అదే ఆ విషయమే ఒకసారి నీతో చెబుదామని. ఏంటి సైలెంట్ గా చూస్తున్నారు? బావగారు చెప్పాలనుకుంది చెప్పారు, మీరు చెప్పాలనుకుంది కూడా చెప్పండి. ఏంట్రా, ఏం చెప్పాలనుకున్నావు? అంటే అన్నయ్య, అది నేను బ్రహ్మం కలిసి ఒక చిన్న ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాం. దానికోసం డబ్బు అవసరం అవుతుంది, అందుకని పొలం. ఇప్పుడు వరకు తమ్ముడు చదువు అంటూ ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం పొలం అమ్మేశావు. ఇప్పుడు వ్యాపారం పెడతాడంట, ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసి డబ్బులు ఇవ్వు. అదేంటి వదినా, ఇంతకుముందు పొలం అమ్మిన డబ్బులు నాకు మాత్రమే ఖర్చు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. మరి అంతకుముందు నీ చదువు కోసమే కదా అమ్మింది. అందుకని ఇప్పుడున్న ఎకరం భూమి కూడా మీదే అంటారా? కాదమ్మా,
పొలం అమ్ముకొని మీరు వ్యాపారాలు పెట్టుకోండి, మేము మా పిల్లల్ని తీసుకొని రోడ్డున హే పడతాం. నోర్మి, ఏంటి నోరు మూసేది? ఇప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసి సంపాదించి ఎవరికి పెట్టాలి? ఏంటి ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావు? నేను పిల్లలు లేని గొడ్రాలు అంటుంది మీ వదిన. వినపడట్లేదా నీకు? మా లక్ష్మి అలా లేదమ్మా అది. మరి ఎలా అన్నానయ్య? వదిన మాటలకు అర్థం ఏమిటి? అరే వెంకట్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలన్నయ్య? మీరు పిల్లని ఉన్న భూమి కాస్త కట్టం కింద రాసిస్తుంటే మేము సైలెంట్గా చూస్తూ ఉండాలి, అంతే కదా? లేదయ్యా, మీరు పొలం అమ్ముకొని వ్యాపారం చేస్తుంటే మేము చూస్తూ ఉంటాం. ఏయ్ లోపలికి వెళ్ళి సొక్క చెప్పా. అరే ఏంట్రా చిన్నపిల్లల చూసుకోవద్దా? ఆ. ఇప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసి సంపాదించి ఎవరికి పెట్టాలి? నేను పిల్లలు లేని గొడ్రాలు అంటుంది మీ వదిన. వినపడట్లేదా నీకు? వదిన మాటలకు అర్థం ఏమిటి? అరే వెంకట్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలన్నయ్య? ఇటెక్కడికి రా? ఏం లేదు, పదరా. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నట్టుండి మా శ్రవే కనపడట్లేదురా. ఏంట్రా ఎక్కడికి? నువ్వు రారా. ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు? అరే రాత్రి నుంచి మా శ్రావ్య కనపట్లేదురా. ఊళ్ళో వాళ్ళని అడిగితే ఈ చెరువు వైపు వచ్చిందని చెప్పారురా. బావా, పెళ్ళి అనగానే పారిపోయిందంటే ఎవరినన్నా ప్రేమించిందంటావా? అయితే లేచిపోయిందంటావా? ఏంట్రా వాగుతున్నారు? ఏంట్రా మమ్మల్ని కొడతారు? ఇక్కడికి తీసుకొచ్చి- పోనీ నేను కొట్నా? ఓయ్, నువ్వు కనపడట్లేదని వీళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? మీ నాన్న అయితే నువ్వు ఈ చెరువులో దూకావని ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. అవునా? మీ గురించి తెలియకపోతే నిన్న రాత్రి నిజంగానే దూకేసేదాన్ని. మా గురించా? అన్నదమ్ములు ఇద్దరు కూడా భలే చిక్కారయ్యా. అయినా గాని బావా, ఆ శ్రీనివాస్ గారి పొలం అంటే ఎందుకు బావా నీకు అంత మోసు? పిచ్చిన ఎలా, వాడి పొలం పక్క నుంచి బైపాస్ రోడ్డు పడుతుందిరా. నాకు అర్థమైంది బావా, వాడికి ఆ విషయం తెలిసేలోపు ఆ పొలం నువ్వు కొనేయాలి, అంతేగా? అంతేకాదురా, వాడి కూతురు పెళ్లి కోసం అనుకో, వాడి ఇష్టం వచ్చిన రేటే చెప్తాడు. అందుకేగా నన్ను వెంకట దగ్గరికి పంపించి ఫ్యాక్టరీలు బిజినెస్లు అని అబద్ధం చెప్పించావు. అదేరా, అదే నీ బావ తెలివి అంటే ఏమనుకున్నావా? మామూలుగా ఉండదు. ఇక నీ దెబ్బకి ఆ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని సత్తారు బావా. ఇక ఆ పొలం నీకు అమ్మేయాల్సిందే. పిల్ల పెళ్లి కోసమని వాడు, ఆ, బిజినెస్ కోసమని ఈడు. నేను అడిగిన రేటుకే పొలం ఇచ్చేస్తారు. మీలాంటి వాళ్ళని స్నేహితులను నమ్మేము చూడు. అయినా ఇలాంటి ఎదలతో మాట్లాడిందన్నయ్య. ఏంటి బావా ఇంకా చూస్తున్నావు? ఈ చిన్నపిల్ల చేత కూడా తన్నులు తిందామంటావా? నడవరా బాబు, మరి ఏళ్ళ కొంప కాకపోతే ఇంకొకటి కొంప ముస్తాం. మనం ఏమైనా మారుతామైందిరా? అంతేగా మరి. ఒకటి కొంప ఎదుగుదాం పదా. అన్నయ్య సారీ అన్నయ్య. లేదురా, నేనే నీ మీద అనవసరం కోపడ్డాను. ఇదిగో, మీరు ఇలా ఎక్కువ తక్కువ కాకూడదనే మీ పేర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు అని నాయనమ్మ ఒకే దేవుడి పేరు పెట్టింది. మా అమ్మ చనిపోయి మాకు దూరం అయిపోయింది అనుకున్నా నేను, కానీ నీ రూపంలో మాతోటే ఉంది.